లే అన్నయ్య. అందరూ ఇక్కడున్నారేంటి? అన్నయ్య ఏమైంది? అయ్యో దేవుడా, ఎందుకు ఏడుస్తున్నావు? రండన్నయ్య, మన అందరం మన ఇంటికి వెళదాం. అన్నయ్య, అన్నయ్య మీరు కూడా ఏడుస్తున్నారా? పోటీలో గెలుపోటములు సహజం తమ్ముడు. అపజయాల గురించి కాదు చెల్లెమ్మ ఈ దుఃఖం. ఆ వీర గజపతి రాజు భార్య దమయంతి మమ్మల్ని చూసి చప్పట్లు కొడుతూ హేళనగా నవ్వింది. ఆ అవమానాన్ని మేము భరించలేకపోతే అయ్యో ఏంటి దారుణం! ఏడవకు అన్నయ్య. ఇకపై మమ్మల్ని ఎప్పుడు చూసినా తనకి ఎగతాళిగానే ఉంటుంది కదా. తను తలుచుకుంటే నీ జీవితం గురించి కూడా ఆలోచించి ఇక్కడికి వచ్చేసాం. పోటీలో తను చప్పట్లు కొట్టి హేళనగా నవ్వుతూ ఉంటే ఆ సమయంలో నాకొచ్చిన కోపాన్ని వేరే దారి లేక అణుచుకున్నాను. అసలు వీళ్ళందరినీ ఆ పోటీలో ఎందుకు పాల్గొనేలా చేసావన్నయ్యా? చెప్పన్నయ్యా. నేను పోటీ వద్దనే చెప్పానమ్మా, కానీ జమీందారు గారు వినలేదు. నా తమ్ముళ్ళు అవమాన భారం వస్తుంటే నేను మాత్రం సంతోషంగా ఉండగలను? అయినా దీని గురించి ఇప్పుడు చింతించటం అప్రస్తుతం. ఆ చిన్నయ్య గారిని తన తర్వాత జమీందారుగా పట్టాభిషిక్తుని చేయడానికి పెద్దయ్య గారు నిర్ణయించారట. ఈరోజు ఉదయమే నాకీ విషయం తెలిసింది. నీకంటూ ఆస్తులు చిల్లిగవ్వ కూడా రాయలేదు. రేపు చిన్నయ్య జమీందారయ్యాక పెద్దయ్య గారు కన్ను మూస్తే నీ పరిస్థితి ఏంటో ఆలోచించు. తలుచుకుంటేనే నా గుండె కుమిలిపోతోంది. ఒక సేవకుడు చెల్లివనే కదా నీకీ గతి పట్టింది. పెద్దయ్య గారికి మాత్రమే బానిసలం అనుకునే లోపు ఇప్పుడే చిన్నయ్య కూడా మన తినకటానికి సిద్ధమయ్యాడు. మనం బ్రతికినంతకాలం వాళ్ల దయాదాక్షిణ్యాల మీద బ్రతకాలా? అదే గనక జరిగితే వాడి భార్య మనల్ని కనీసం మనుషుల్లా అయినా చూస్తుందా? మన బ్రతుకులు మళ్ళీ మొదటికొచ్చే ప్రమాదం ఉంది. మనకి ఇంకా ఎన్నేళ్లు ఈ బానిస బ్రతుకు? ఇప్పుడు మనం ఏం చేద్దామో చెప్పన్నయ్యా. నిన్ను జమీందారు భార్యను చేసిన నాకు నిన్నే జమీందారుని చేయడం పెద్ద కష్టమా తల్లి?